అధిపత్యకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపత్యకు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నుండి మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాతాళలోయలో పడివేయుచు వారి జలనిలయంగా చేయుదురు. తొలకరి వారు వారి దీవెనలతో కప్పెను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవా మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. యోబు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. వాని వాని క్రియలు చొప్పుననే ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చును అని దేవుని గురించి చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో, హృదయాల్లో నెమ్మది లేదు. అలాగే ఆ జీవితాలకి సుఖం లేదు. ఆ శరీరాలకు కూడా విశ్రాంతి లేదు. రాత్రి ఎంత పడుకోవడానికి ప్రయత్నించినా నిద్ర పట్టదు. తెల్లవార్లు అటు ఇటు కొట్టుమిట్టాడుతారు కానీ ప్రశాంతంగా నిర్మలంగా నిద్రపోయేటటువంటి స్థితి వారికి ఉండదు. కాబట్టి శరీరానికి కూడా ఏం లేదండి, విశ్రాంతి లేదు. భక్తుడు అంటున్నాడు, 4వ అధ్యాయం కీర్తన 4:8 అంటున్నాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుని మీద ఆధారపడేటటువంటి స్థితిలో భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి క్షేమముగా మరలా మేలుకుంటాను. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పే మాటలు. నేను ఒంటరిగా ఉండినను, లేదా 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. దానిలో నేను ధైర్యము విడవకుందును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా రక్షించదవు. మరి బైబిల్లో ఎంతమంది ఒంటరిగా లేరండి? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడే కదా తరం పడ్డాడు. కేకారణ్యంలో, ఆ కొండల్లోనూ, లోయల్లోనూ, గృహల్లోనూ, చెట్ల మీద రాత్రి పగలు కూడా క్రూర మృగాల మధ్య జీవించాడు సౌలు తరుముతున్నప్పుడు. అలాగే యోసేపు కూడా ఒంటరివాడే, తల్లి కొంగుచాటున పెరిగినటువంటి వాడు, సాధువు, గుడారంలో నివసించేవాడు, ఒంటరి అయిపోయాడు. అలాగే ఎస్తేరు యొక్క జీవితంలో, రూతు జీవితంలో, అనేక మంది జీవితాల్లో మరి ఒంటరిగా ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నారు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. బలహీనమైన జనము బలమైన జనముగా మారిపోద్ది నేను కానీ వారి హృదయాల్లో, వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి గృహాల్లో నేను ఉంటే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నెమ్మది 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 లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట మేలు. గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూలన కూర్చుండుట వానికి మేలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు, అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, అనేక మంది హృదయాల్లో నెమ్మది లేదు. భర్త వ్యసనపరుడైనప్పుడు, త్రాగుబోతైనప్పుడు, తిరుగుబోతైనప్పుడు, జోదగాడైనప్పుడు భార్య పిల్లలు మరి ఎంతో అతలాకుతలం అయిపోతారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబాన్ని పోషించే నాదుడు ఉండడు.
సంరక్షించేవాడు ఉండడు, బాగోగులు చూసేవాడు ఉండడు, ఒంట్లో బాగోపోతే పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. అలాగే భార్య వ్యసన పరురాలు అయితే ఆ పిల్లలు ఏమైపోతారంటే భ్రష్టులు అయిపోతారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. భర్త దారి భర్తది, భార్య దారి భార్యది. ఆఖరి చివరికి పిల్లలు యవ్వనంలోకి వచ్చిన తర్వాత వారి దారి వారిది అయిపోద్ది. మనం వారిని నడవలసిన త్రోవలో మనం నడిపించే మాదిరి వారికి చూపించలేదు కాబట్టి వారు చెదరిపోతారు. వారు డిప్రెషన్కి గురైపోయి చదువుల్లో కూడా సరిగా రాణించలేరు. ఇంటి పట్టున ఉండడానికి ఇష్టపడరు. వారు ఎవరి తల్లిదండ్రులు ఎవరి పిల్లల్లో చూసి వారి నెమ్మది కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం, క్షేమం కలిగి ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం చూసి వీళ్ళు కుమిలిపోతుంటారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులకి నెమ్మది ఉండదు. దేని బట్టి అంటే పిల్లల బట్టి, పిల్లల యొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం బట్టి వారు ఏమైపోతారు. చిన్నపిల్లలప్పుడైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు యవనస్తులు అయ్యారు. వారు ఎక్కడ తిరుగుతున్నారు? వారు నిజంగా స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి? వారు ఎలా తిరుగుతున్నారు? వారు ఏమైపోతున్నారు? వారి భవిష్యత్తు ఏమైపోద్ది? మా మీదకి ఎంత నింద తీసుకొస్తారో, ఎంత అవమానం తీసుకొస్తారని తల్లిదండ్రులకు నెమ్మది ఉండదు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఈ మూడు లేకపోతే చాలా బాధ. ఈ మూడు లేని వ్యక్తికి అసలు మనశ్శాంతి ఉండదు. ఈ మూడు లేని వ్యక్తికి నిద్ర పట్టదు. ఈ మూడు లేని వ్యక్తికి ఎంత తిన్నది అన్నము సహించదు. చూడండి, ఎంత మంచి ఆహారం తిన్నా నిద్ర పట్టలేదు అనుకోండి, అది అరగదు. మనం ప్రయాణం చేస్తాం, ప్రయాణంలోకి ఏవో తీసుకువెళ్తాం, కానీ అది మనకి ఆ ట్రైన్లో మనకి నిద్ర పట్టకపోతే అది అరగదు. అది చాలా అనారోగ్యానికి మనల్ని గురి చేస్తుంది. కాబట్టి నెమ్మది లేదు అని చెప్తున్నాడు. అయితే నెమ్మది ఎక్కడుంది? ఎక్కడుందండి నెమ్మది? ఎక్కడుందంటే చూడండి, 119 కీర్తన 165వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తొట్టిల్లి తూలుటకు కారణమేమీ లేదు. చూసారా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎవరికి నెమ్మది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యాన్ని బట్టి సంతోషించి ఆనందించి సరిదిద్దుకునే వారి యొక్క హృదయమట వారికి ఎంతో నెమ్మది కలదట. దేవుడు లోకముని ఎంతో అన్నారు, ఇంత అంత అని కొలతలేదు. అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి, వాక్యాన్ని గైకునే వారికి, వాక్యానుసారంగా జీవించే వారికి ఎంతో నెమ్మది కలదు అని చెప్తూ రెండో మాట, వారు తొట్టిల్లి తూలిపోవడానికి వారిలో ఏ కారణమో లేదు. తొట్టిల్లిపోయి తోలడానికి, దేవుల్లో పడిపోవడానికి, దేవుల్లో దిగజారిపోవడానికి, దేవుని సన్నిధికి దూరం అవడానికి, దేవుని మందిరానికి రాకపోవడానికి ఏ కారణం ఉండదట. నువ్వు దేవుని మందిరానికి రాలేదంటే, గృహకూటానికి రాలేదంటే ఏమర్థమవుతుందంటే నువ్వు ఏ సీరియల్కు సినిమాకు ఎడిక్ట్ అయిపోయి నువ్వు ఆ దేవుని యొక్క విలువైన సన్నిధికి నువ్వు దూరం అవుతాను అని సేవకులు మొదట అర్థమవుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి, నీ వాక్యానుసారంగా జీవించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తొట్టిల్లిపై తూలిపోవడానికి ఏ కారణం వారిలో లేదు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి ఎవరు దూరంగా ఉంటారు? పాపములు ఉన్నవారు, వ్యసనంలో ఉన్నవారు, బలహీనతలతో ఉన్నవారు, దేవుని ప్రేమించలేని వారు, దేవుని సన్నిధిని హృదయంలో కలిగి లేని వారికి దేవునికి దూరంగా ఉండడం అంటే ఇష్టం. ఇహలోక సంబంధమైన ఐహిక విచారాలు, శరీర సంబంధమైన కోరికలు, శరీరచ్చులు, దురాశలు ఇవన్నీ కూడా వారిని అణిచివేస్తుంటాయి. కాబట్టి వారు దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి? దూరంగా ఉండడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటుంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం. కానీ వాక్యం చెప్తుందంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు ఉన్నాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే వాక్యం సెలవిస్తుంది, వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక
వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారు కాలు తొట్టిల్లదు, వారి కాలు జారదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. నెమ్మది ఎక్కడుందని తెలుసుకున్నాం, ఎంతో నెమ్మది ఎక్కడుందని తెలుసుకున్నాం అంటే దేవుని యొక్క వాక్యములోనే, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లోనే, దేవుని హృదయంలో, దేవుని హృదయంలో కలిగి ఉండటంలోనే మనకి ఎంతో నెమ్మది, ఎంతో ధైర్యం, ఎంతో నిబ్బరం కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఎవడైతే దేవుని యందు భయము భక్తి కలిగిన జీవించాలి, నా జీవితం వ్యర్థం, ఇంతవరకు నేను జీవించిన జీవితం సున్నా, ఇందులో ఏమీ లేదు, ఇందులో నాకు శాపము, ఇందులో నాకు దేవుని తీర్పు, ఇందులో నా దేవుని ఉగ్రత నేను గురైపోయాను, కానీ నేను ఏమీ పొందలేదు దేవునికి దూరంగా ఉండి అని చెప్పి ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించడానికి మనస్సును స్థిరపరుచుకుంటారో వారి యొక్క జీవితాలు నెమ్మది కలిగి ఉంటాయి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అని వాక్యము సెలవిస్తుంది. అతని సంతానము భూలోకమును స్వతంత్రించుకుంది. నువ్వు భక్తిగా ఉంటే నీతో పోదు, నీ పిల్లల తరం 1000 తరాల వరకు ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ సమృద్ధి, ఆ శ్రేష్టమైనవి నీకు దేవుడు నీ తర్వాత 1000 తరాల వరకు ఇస్తాడని నీ విశ్వాసం, నీ ఆత్మీయత, నీ భక్తి జీవితం, నీ ప్రార్థన నీతోనే కాదు నీ పిల్లల తరానికి అది ముడిపడి ఉందనే సత్యాన్ని మనం మర్చిపోకుండా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి మనం ప్రతి క్షణము ప్రయత్నించాలి. అలాగే చూసినట్లయితే మరి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం, చాలామంది ధనం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. డబ్బు 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 కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బు సంపాదించావు కానీ నెమ్మది ఉందా? వాక్యం సెలవిస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే దేవుని యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండట మేలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. రెండోది ఏం లేదంటున్నాడండి, ఏం లేదట. ఒకటి నెమ్మది లేదు, రెండోది సుఖము లేదు. సుఖపడుతున్నావు నువ్వు, విస్తారమైన ధనం సంపాదిస్తాం కానీ నిద్ర పట్టదు. విస్తారమైన ధనం ఉంటుంది, ఆ ధనాన్ని ఏం చేయాలో అర్థం కాదు. నీ తర్వాత అది ఎవడు అనుభవిస్తాడో తెలీదు. నువ్వు బయటికి వెళ్ళి మన ఇంట్లోకి స్కామ్గా వస్తావో రాదో తెలీదు. నువ్వు ఎక్కడ దాచిపెట్టావో అది ఎవరికి నువ్వు చెప్పవో. ఒకవేళ నువ్వు సడన్గా నీకు ఏదైనా అయిందనుకో, ఆ ధనం అంతా ఏమైపోద్ది, నువ్వు ఎక్కడ దాచావు అక్కడే అది మట్టి కొట్టుకుపోద్ది. దానివల్ల ఎవరికి కూడా ప్రయోజనము లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, భూమి మీద మీకోసం ధనం సమకూర్చుకోవద్దు, పరలోకమందు మీకోసం ధనం సమకూర్చుకోండి. అక్కడ చిమిటయు తుప్పును తినివేదు, దొంగలు వచ్చి దాన్ని దొంగిలించరు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే ఉండునని దేవుడు ప్రభువే స్పష్టంగా సెలవిస్తున్నారు. రెండోది ఏంటంటే సుఖము. ఎక్కడుంది సుఖము? సుఖంగా జీవిస్తున్నామా మనలో అందరూ? చాలామంది ధనవంతులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు, భాగ్యవంతులు ఉంటారు. వారిని మనం అడిగామనుకోండి, ఏమండి మీరు ప్రశాంతంగా ఉన్నారా, నిర్మలంగా ఉన్నారా, మీకు ఎటువంటి కలవరం లేదా, ఎందుకంటే మీకు బాగా డబ్బు ఉంది కదా, మీకు బాగా ఎస్టేట్స్ ఉన్నాయి కదా, మీరు రియల్ ఎస్టేట్స్ ఈ యొక్క పెద్ద పెద్ద ఎస్టేట్స్ మీరు కలిగి ఉన్నారు కదా, ఇవన్నీ కలిగి ఉన్న మీకు నెమ్మది ఉందా, మీ జీవితానికి సుఖం ఉందా అంటే వారి జీవితానికి సుఖం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్గా తాగేస్తారు. నైట్ ఏమిటంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆయా మనుషులతో శత్రుత్వం ఉంటుంది, ఆయా మనుషులతో వాదించే పరిస్థితి ఉంటుంది, అవతల వారు హెచ్చరించి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, వారు చాలా తిరుగుబాటుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అవన్నీ తట్టుకోలేక నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర పట్టక ఏ ఒక్క మారక ద్రవ్యాలకు
లేకపోతే ఏ త్రాగుడికో ఏ మత్తు పానీయాలకు వారు అలవాటు అయిపోతారు. కాబట్టి ఆ జీవితానికి సుఖం ఉందా? సుఖం లేదు. ఏదో ఒక మెడిసిన్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వారికి ఏర్పడింది. కాబట్టి ఒకటి, మన హృదయాలకి మనస్సుకు జీవితానికి నెమ్మది ఉండాలి. రెండోది ఏముండాలంటే సుఖంగా ఉండాలి. సుఖం ఉండాలి. ఏ పరిస్థితి నీ మీద ఒత్తిడి తెచ్చి నీకు బీపీ, షుగరు, లేదా నరాల బలహీనత, లేదంటే మైండ్ మీద ఒత్తిడి తెచ్చి మానసికమైన ఒత్తిడి నీ మీద కలిగించలేనటువంటి స్థితి నీలో ఉందా? అంటే సుఖమైన జీవితం ఉందా? నిర్మలమైన జీవితం ఉందా? ఒక విలువలతో కూడినటువంటి జీవితం నీకు ఉందా? మనం పరిశీలన చేసుకో. రెండోది ఏంటంటే సుఖము లేదు. కానీ సుఖం ఎక్కడుంది అని బైబిల్లో చెప్తుంది. మనకున్న ప్రతి సమస్యకి దేవుడి యొక్క వాక్యంలో మనకి పరిష్కారము ఉంటుంది. నెమ్మది ఎక్కడుందో తెలుసుకున్నాం. అలాగే సుఖము కూడా ఎక్కడుందో కూడా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారు దినములు క్షేమముగాను వారి సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎక్కడ నీకు సుఖం ఉందంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి. చాలామంది ఆలకించడానికి ఇష్టపడరు. ఆలకించి వాటిని నువ్వు అంగీకరించిన ఎడల, దేవుని యొక్క మాటలు నువ్వు ఆలకించి అంగీకరించిన ఎడల నీ దినములు క్షేమముగాను సమృద్ధిగాను నీ సంవత్సరములు సుఖముగాను నువ్వు వెళ్ళబుచ్చదవు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఎక్కడుంది సుఖము? ఎక్కడుందో సుఖం అంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నువ్వు అన్నీ సంపాదిస్తావు, దేనికి కొదువు లేదు. నీకు అన్నీ సంపాదించి నీకు నిత్యజీవం ఉందా? యవనస్తులు వచ్చాడు, నాకు నిత్యజీవం కావాలి, అదొక్కటే కొదువుగా ఉందట. ఇంకా నాకేంటి కొదువా? డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఒంట్లో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని బట్టి, తనకున్న అందాన్ని బట్టి, తన చురుకుతనాన్ని బట్టి ఆ ధనంతో నిత్యము ఈ లోకంలో జీవించాలని ప్రయత్నించాడు. నిత్యజీవం అనేది ఈ లోక సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా? ఇక్కడే కావాలంట. నన్ను ఏం చేయమంటావు? ఎంతైనా ఖర్చు పెడతాను, ఏదైనా ఇస్తాను, నాకు నిత్యజీవం కావాలంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు కలిగినది అమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్యజీవం కలుగుతుంది. నా ఆజ్ఞలు గైకో, అప్పుడు నీకు నిత్యజీవం కలుగుతుంది. అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనపడుచు, దుఃఖపడుచు, కళ్ళు తుడుచుకుని ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అరుదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభమని ప్రభు అతను చూసి ఆ శిష్యుల వైపు, తను వెంబడించిన ప్రజల వైపు చూసి ఆ మాట చెప్తారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనం. ఎక్కడుంది నీకు సుఖము? ఎక్కడుంది నీకు క్షేమము? ఎక్కడుంది నీకు సమృద్ధి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. నా కుమారుడా, చదవండి గట్టిగా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి ఏం చేస్తాయట? అవి నీకు మొదట దీర్ఘాయుష్స్తాయి. ఇందాక నిత్యజీవం అడిగాడు కదా, పరలోకంలో పొందవలసింది భూలోకంలో అడుగుతున్నాడు. అలాగే భూలోకంలో కూడా దేవుడు అంటున్నాడు, నీకు దీర్ఘాయువు, నీకు మంచి ఆయుష్ ఇస్తాను, అన్నీ అనుభవించడానికి, అన్నీ సంపాదించుకోవడానికి, నీ హృదయ వాంఛలు, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి నీకు దీర్ఘాయుష్ ఇస్తాను అంటున్నాడు. రెండోది, సుఖ జీవముతో కూడిన సంవత్సరములను, శాంతిని కూడా నేను నీకు కలుగ చేతును. ఎక్కడుందండి సుఖం? దేవునిలో ఉంది సుఖం. దేవుని సన్నిధిలో ఉంది సుఖము, క్షేమము, సమృద్ధి.
చాలామంది లోకానుసారంగా అన్నీ సంపాదించుకుంటారు, కానీ వారి జీవితం చాలా దుర్భరంగా ముగిసిపోద్ది. చాలా దుర్భరంగా వారి జీవితం ముగిసిపోద్ది. కాఫీ తయారు చేసినటువంటి వ్యక్తి చాలా కోటీశ్వరుడు. కాఫీ కంపెనీ, మంచి హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆయన చాలా అందంగా ఉంటాడు, చాలా హైటు, మంచి కుటుంబము, మిలియనేర్ అని చెప్పొచ్చు, మిలియనేర్ అని చెప్పొచ్చు అతన్ని. అలాంటి వాడు మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఏదో పాయిజన్ తీసుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ సముద్ర తీరంలో చనిపోయాడు. అతనికి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్, చాలా హుందాగా పెద్ద పెద్ద మీటింగ్స్లో పాల్గొంటారు. అలాంటి వ్యక్తి ఎవరికి చెప్ప చేయకుండా పాయిజన్ తీసుకొని అలా సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి సముద్ర తీరాన అతడు మృతదేహం పడి ఉంది, దిక్కు మొక్కు లేకుండా పడి ఉంది. కాబట్టి శరీర సంబంధమైన సుఖమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన సుఖం కూడా మన దేవుని వద్ద మనకి సమృద్ధిగా కలుగుతుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే మరి కొంతమంది వ్యక్తులు విచిత్రమైన జీవితాలు ఉంటాయి. వారికి ఎవ్వరు ఉండరంట, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, కొడుకు ఉండడు, కూతురు ఉండదు, మనవడు మనవరాలు ఉండరు, ఎవ్వరు ఉండరు, కానీ క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటారట. వారు సంపాదించింది ఎవరికిస్తారో, ఎందుకో ఈ కష్టము, ఈ శ్రమ, ఈ శక్తి సామర్థ్యం, ఈ జీవితము, ఈ దినాలు, నెలలు, సంవత్సరాలు ఎవరి కోసం నేను కష్టపడుతున్నాను, ఎందుకు ఇది ఈ విధంగా దాస్తున్నాను, నేను తినకుండా త్రాగకుండా ఎవరి కోసమనే ఆలోచన కూడా లేని అజ్ఞానులుగా వారి జీవితం ముగిసిపోద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఐశ్వర్యము, ఆ ద్రవ్యము చూసి అతనికి తృప్తి సరిపోదంట. ఇంకా 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 నేను సంపాదించాలి, ఇంకా నేనేదో సాధించాలి. డబ్బు సంపాదనే. పోనీ ఎవరి కోసం అంటే, వాడు తిండు, వాడు తాగడు, వాడు ఆరోగ్యం పట్టించుకోడు. చాలామంది వారికి కావలసినటువంటి పోషక విలువలు కలిగినటువంటి విలువైన ఆహారం తినరు. చింతపండు చారు, లేకపోతే గింజనము. డబ్బులు, బంగారం కొంటుంటారు, తులాల బంగారం. అరే, నువ్వు సుఖపడాలి కదా, నీకు ఆరోగ్యం కావాలి కదా, నీకు శక్తి బలం కావాలి కదా, నువ్వు ఇవన్నీ అనుభవించాలి కదా. ఎవరి కోసమో? కొన్ని యేసుప్రభువు అంటే లోకం కోసం తన శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి మనకు నిత్యజీవాన్ని, పరలోకాన్ని, మోక్షాన్ని ఇచ్చారు. నువ్వు నీ కొడుకు కోసం, కూతురు కోసం నీ ఆరోగ్యం నువ్వు పట్టించుకోవా? కానీ వీటన్నిటికీ ఒక రోజు ఉంటుంది. ఆ దినాన్న లక్షలు, నీ యొక్క ఎక్స్రేకి, నీ స్కానింగ్కి, నీ టెస్టులకి అన్నిటికీ కూడా లక్షలు గుంజే ఇంకొక ప్లేస్ ఉంది. ఏదంటే ఆ ప్లేసు? నువ్వు సరిగా తినకపోవడం వల్ల, త్రాగకపోవడం వల్ల, నువ్వు సరిగా పడుకోకపోవడం వల్ల, విశ్రాంతి లేకుండా నీ జీవితం అంతా వ్యర్థంగా అనవసరమైన వాటి కోసం నీ యొక్క విలువైనటువంటి నీ జీవితాన్ని, దినాల్ని, నెలల్ని, సంవత్సరాలని నువ్వు గడిపావు. కాబట్టి నీ లక్షలన్నీ ఎక్కడికి వెళ్తాయంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తాయి. నీకు వచ్చింది చిన్నదైనా సరే వాడు మొత్తం లాగేస్తాడు, మొత్తం బిల్లులన్నీ అడి పెట్టుకుంటాడు. నీకు టెస్టులు చేస్తారు, అంతా బాగుంది, అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదంటాడు. కేవలం నీకు వచ్చిన జబ్బు వాడికి వ్యాపారంగా ఉంటుంది, నీ అవసరం వాడికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అన్న వస్త్రాలు కలిగి, భార్య బిడ్డలతో కలిసి సుఖంగా, క్షేమంగా, సమృద్ధి కలిగి అన్నపానాలు పుచ్చుకోవడం కంటే ఈ లోకంలో గొప్పది ఇంకోటి ఏమీ లేదని దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథంలో సెలవిస్తున్నాడు. కాబట్టి రెండోది ఏంటండి? సుఖము లేని జీవితాలు. సుఖపడకుండా ఇంకెవరి కోసమో జీవించే జీవితాలు. దేవుని స్తోత్రం. మూడోది ఏంటండి? విశ్రాంతి. విశ్రాంతి అనగా ఎవరు జ్ఞాపకం వస్తారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం జ్ఞాపకం వస్తుంది. ఇది బాగా అందరికీ తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికుడను,
దీన మనస్సు గలవాడును. కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి ఉందండి మనకి? మనస్సుకి విశ్రాంతి ఉందా? నువ్వు ఆలోచించకుండా, నిన్ను కృంగదీసే పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించకుండా మనస్సుకి విశ్రాంతి ఉందా? నీ హృదయంలో నిన్ను కలవరపెట్టి నిన్ను కృంగదీసే పరిస్థితులు బట్టి నీ హృదయానికి విశ్రాంతి ఉండదా? అలాగే నీ జీవితంలో నీ కుటుంబ సభ్యుల మధ్య నీకు విశ్రాంతి ఉందా? ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి పాపము శాపము ఉగ్రత అనే భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఈ భారం పెట్టేది ఎవడు? సాతానుగాడు. వాడికి జాలి దయ కనికరం ఉండదు, చిన్న పెద్ద ఉండదు, పేదోడు ధనికుడని తారతమ్యం ఉండదు. అందరినీ వాడు తన భారంతో నింపుతాడు. అలాంటి వాడిని రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ప్రయాసపడుతున్నావు, బరువు మోస్తున్నావు, ఆ బరువు నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. నీ భారాన్ని దించేది నేనే, నా యొద్దకు రా. నా కాడెత్తుకు, ఆడికాడు కాదు, సైతాన్ గాడి కాడి బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, నిన్ను కృంగదీసేదిగా ఉంటుంది. నిన్ను పాతాళానికి నరకానికి నిన్ను త్రోసివేసేటంత వరకు వాడు నిన్ను విడిచిపెట్టాడు. నా యొద్దకు వచ్చి నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకో, అప్పుడు నీ ప్రాణంతో సహా నీకు విశ్రాంతి. నీ మనస్సుకి, హృదయానికి, శరీరానికే కాదు, నీ ఆత్మకు కూడా నేను విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అడ్రస్ చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడు చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా సరే, వాళ్ళు చాలా ధనవంతులు కావచ్చు, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద కోర్సులు చేసి మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాల్లో ఉండొచ్చు. ఏ మనిషికి కూడా నెమ్మది లేదు, రెండోది సుఖము లేదు, మూడోది విశ్రాంతి లేదు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న వ్యక్తికి ఏమైనా ఉన్నాయా? దేవదూతలు వచ్చి సగౌరవంగా ఎంతో వినయంగా తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చోడానికి అబ్రహాము సింహాసనం మీద కూర్చోబెట్టే అంట. తిండి లేదు, బట్ట లేదు, నివాసం లేదు, ఏమీ లేకపోయినా సరే ఎవరిని కలిగి ఉన్నాడు? నెమ్మది ఇచ్చినటువంటి, సుఖాన్ని ఇచ్చినటువంటి, విశ్రాంతినిచ్చేటటువంటి ప్రభువును తన హృదయంలో కలిగి ఉన్నాడు. కన్ను ముయ్యగానే దేవదూతలు వచ్చేసాయి. సగౌరవంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చోబెట్టడానికి అవి పంపించబడ్డాయి. దేవుని స్తోత్రం. అలాగే ఎవరికి విశ్రాంతి ఉంది? ఎవరికి విశ్రాంతి ఉందండి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి చదవండి, నేను ముగిస్తాను. దేవునిలో విశ్రాంతి పొందడానికంట యేసుప్రభు అయితే అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని 6 దినాల్లో సృష్టించి 7వ దినాన విశ్రాంతి తీసుకునే విధంగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా వాడు చేసిన పాప కార్యాలు, వాడుకున్న వ్యసనాలు, వాడుకున్న బలహీనతలు, వాడుకున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి వాడు సిద్ధపడి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని ప్రజలకు మాత్రమే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఆకాశం కింద భూమి మీద విశ్రాంతి పొందే గొప్ప స్థితి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయమని ఒక శబ్దము ఆ యొక్క పరలోకంలో సింహాసనంలోంచి రాగా నేను వింటినని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికంటే విశ్రాంతి అంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిచున్నది. వాడు తన క్రియలన్నీ విడిచిపెట్టి, పాపక్రియలు విడిచిపెట్టి ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన ఆహ్వానాన్ని పొంది ఉన్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం చూసినట్లయితే 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా
కాపాడుచున్నావు, నివసింపచేయుచున్నావు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని ఏం చేస్తున్నాడు దేవుడు? పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది, పూర్ణ సమాధానంతో కాపాడుతున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చివరి మాట అందరూ స్పష్టంగా వినాలి. మనం కూడా అదే చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రెఫరెన్స్. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథము ఆ చిన్న ప్రవక్తలు ఉంటుంది చూడండి. హబక్కూకు 2వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్త వినండి. జనములు ప్రయాస పడుదురు గాని అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోదురు. ఇది సైన్యములకు అధిపతికి యెహోవా చేతనే అయినది కదా. యాలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. చాలండి. జనములు ప్రయాసపడుదురు కానీ ఏమైపోతారట? అగ్నిపాలైపోతారు. ఈ శరీరంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రయాస ప్రయాస ప్రయాస. ఈ ప్రయాసం అంతా కూడా ఈ దినములు, ఈ వారాలు, ఈ నెలలు, ఈ సంవత్సరములు, నీకు దేవుడిచ్చిన ఆ విలువైన దినాలు, నెలలు, సంవత్సరాలు వ్యర్థంగా ప్రయాసపడుతున్నావంట. నువ్వు జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉండి చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన ప్రయాసము. జనములు వ్యర్థముగా ప్రయాసపడుదురు కానీ చివరికి వాళ్ళు అడ్రస్ ఎక్కడుంటుందంట? అగ్నిపాలు, ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ అల్పమైన, ఈ స్వల్పమైన, ఈ 70, 80 లేదా 100 సంవత్సరాల జీవితము దేనికోసం ఈ కష్టము, దేనికోసం ప్రయాస, దేనికోసం ఈ యొక్క ఆరాటం అంటే అగ్నిగుండంలో వెళ్ళి మాడి మసి అయిపోయే పరిస్థితి కూడా మనకు ఉండదు. అగ్నిపాలు అవుతున్నా అంటున్నాడు అంటే నరక గురించి చెప్తున్నాడు. అగ్నికాలం కాలం అంటే ఏదో ఎందులో పడిపోతారని కాదు. జనములు ప్రయాసపడతారు కానీ చివరికి వారు అగ్నిపాలు అయిపోతారు. వ్యర్థమైన దానికోసం వారు కష్టపడి ప్రయాసపడి దేవుడిచ్చిన విలువైన ఆరోగ్యాన్ని, విలువైన ఆయుష్కాలాన్ని, విలువైన జీవితాన్ని కృంగదీసుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైన దానికోసం కష్టపడి కృషించిపోతున్నారు. ఇక్కడ నువ్వు కృషించిపోతావు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడ కూడా కృషించిపోతావు. దేనికోసం మన ప్రయాసం? నిజ దేవుని తెలుసుకోబట్టే కదా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాం. నిజ దేవుడు ఏమై ఉన్నాడో అది ఉండాలనే కదా మన వాక్యం వింటున్నాం. ఆయన ఉన్న సుగుణాలతో మనం నింపబడి ఆయన సంతోషపరిచి ఆనందపరిచి ఆయన మహిమార్థంగా సాక్షాత్తంగా జీవిస్తే ఆయన మనల్ని, మన కుటుంబాలే కదా మన తర్వాత 1000 తరాల వారిని ఆశీర్వదిస్తాడనే సత్యముని ఎరిగే కదా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. కానీ నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు కృషించిపోతున్నావు? దేవునికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, మంచి శరీరాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవునికి ఇచ్చిన విలువైన సమయాన్ని దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? జనాలు ప్రయాసపడతారు కానీ ఏమవుతారటండి? అగ్నిపాలు అయిపోతారు, అగ్నిగుండానికి ఆహుతి అయిపోతారు. వ్యర్థమైన దానికోసం వారు ఏం చేస్తున్నట్టండి? కష్టపడుతున్నారు. కష్టపడి ఏమవుతున్నారు? క్షీణించిపోతున్నారట. కష్టపడి క్షీణించిపోతున్నారు. ఇది దేవుని వల్ల కలిగిందా? సముద్రం అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి? సముద్రం అనగానే ఉప్పా లేకపోతే నీరా? ఏం జ్ఞాపకం రావాలి? సముద్రం అనగా మహాజలాలు, కెరటాలు, అలలు, నీల రంగులో ఆ యొక్క వాటర్ కనిపిస్తుంది. సముద్రం అంటే సముద్రము జలముల చేత ఏ విధంగా అయితే నింపబడి ఉందో భూమట యెహోవాను గూర్చిన మహాత్యముతో కూడిన జ్ఞానముతో నింపబడి. నువ్వు ఆ విధంగా అయిపోవడానికి నీకు దేవుడి గురించి తెలియదా? భూమంతా దేవుని యొక్క మహాత్యము చేత కూడిన జ్ఞానముతో నింపబడి ఉంది. ఆ జ్ఞానం నీకు అందలేదా?
నీకెవరూ చెప్పలేదా? నువ్వు వినలేదా? విన్నా నువ్వు గ్రహించుకోలేదా? జనాలు ప్రయాసపడతారు, అగ్నిపాలు అవుతారు. కారణం దేవుని వాక్యం తెలీదా? ఆకాశము, అదే సముద్రము ఏ విధంగా అయితే జలములతో నిండుందో, దేవుని గూర్చిన మహాత్యమును గూర్చిన జ్ఞానం కూడా భూమి అంతా నిండుంది. నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుని వాక్యం కూడా భూమి మీదే ఉంది. దేవుని మహాత్యం భూమి మీద ఉంది. నువ్వెందుకు గ్రహించుకోలేకపోయావు? దేవుడు తన జ్ఞానాన్ని, తన వాక్యాన్ని, తన సన్నిధిని, తన తాలూకా సమస్తాన్ని కూడా ఇది సముద్రంతో పోలుస్తున్నాడు. సముద్రం జలములతో నిండి ఉన్న విధంగా నువ్వు నశించిపోకుండా, నువ్వు క్షీణించిపోకుండా, నీ జీవితం వ్యర్థమైపోకుండా, అగ్నిపాలు అవ్వకుండా దేవుని యొక్క జ్ఞానంతో కూడిందట. భూమంతా నింపబడిందట. సముద్రం నీళ్ళతో నిండినట్లు భూమంతా కూడా దేవుని గుర్చిన మహాత్యమును గుర్చిన జ్ఞానంతో నింపబడి ఉంది. ఆ జ్ఞానం నీకు మరుగై ఉందా, దూరమై ఉందా? నువ్వు ఆ స్థితిని కలిగి ఉండడానికని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి యోబు భక్తుడు అంటాడు, నాకు నెమ్మది లేదు, రెండోది సుఖము లేదు, మూడోది విశ్రాంతి లేదని చెప్తూ చివరి ఏం చెప్తున్నాడు? శ్రమయే నాకు సంభవించుచున్నది. ఎంత భయంకరమైన శ్రమలో! ఒక్క రోజులోనే దరిద్రుడైపోయాడు. ఒక్క రోజున తన ఆస్తి అంతా కోల్పోయాడు. తన వేల సంఖ్య గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, గాడిదల మందలు నశించిపోయాయి. పనివారు నశించిపోయారు. ఒక్క రోజులో తనకున్న పాడి పంటలన్నీ కూడా, తనకున్నటువంటి భూములు, తనకున్న పంటలు, తనకున్న ఫలవృక్షాలు, తోటలు అన్నీ కూడా ఒక్క రోజులోనే నశించిపోయాయి. శత్రువులు వచ్చి దోచుకున్నారు, శత్రువులు వచ్చి హతం చేశారు, పనివారు కూడా పోయారు. మూడోది 7 కొడుకులు, 3 కుమార్తెలు కూడా ఒక్క రోజులోనే ఆ యొక్క ఇల్లు కూలి చనిపోయారు. కానీ ఎక్కడైనా తన విశ్వాసంలో కానీ, తన ఉద్యమంలో కానీ, తన ఆత్మీయతలో కానీ, తన ప్రార్థనలో కానీ, తన బల్లర్పించే స్థితిలో కానీ ఎక్కడైనా లోపం ఉందా? ఎక్కడా లోపం లేదు. వాని క్రియలు చొప్పునే ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడన్నాడు. యోబు ఈ మంచి క్రియల, చెడు క్రియల? యోబు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. అంత గొప్ప వ్యక్తికి అదొక పరిశోధన, అదొక పరీక్ష. కానీ అది నిజంగా అది శ్రమ కాదు, నిజంగా అది కష్టం కాదు. కానీ అది మనం తట్టుకోలేము. కానీ యోబు తట్టుకున్నాడు కాబట్టి 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెన, కోల్పోయినవన్నీ 2 అంతలుగా దేవుడు మరలా తిరిగి అతనికి ఇచ్చాడు. అలాగే చక్కని మంచి బలమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు ఇచ్చాడు. ఆ దేశం మొత్తం మీద యోబు కుమారులంతా సౌందర్యవంతులు ఇంకొకరు లేరు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిళ్ళ హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.